హాయ్ నమస్తే అండి. అమ్మ మిన్నీ గార్డెన్కి వెల్కమ్. నా పేరు తెలుపుతుంది. ఇదిగో ఇవాళ ఏంటంటే బీట్రూట్ జ్యూస్ తెచ్చుకున్నానండి. ఎండలకి మన మొక్కలైతే అల్లాడిపోతాయి. 10 దాటిస్తారు, ఎండ ఫుల్ కొడుతుంది. అందుకే మన చెట్లకి ఏదన్నా బూస్ట్ ఇవ్వాలి కదండి, అందుకే తీసుకొచ్చింది బీట్రూట్ జ్యూస్. 1 కిలో కోసానండి. ఇదిగో కొన్ని దాంట్లో పోసాను. ఇది కిలో. ఇదిగో దీంట్లో ఏం లేదు, మొత్తం అయిపోయింది. మనం ఇట్లా 2 రోజులు ఫర్మెంట్ చేసుకుంటే చాలు, 3వ రోజు పోసుకోవచ్చు. ఇందుట్లో పోయేదేం లేదు. దీన్ని మళ్ళీ మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు. నీళ్ళు పోసినా దీంట్లో ఇంకేం రాదు. ఇదిగో ఇది అయితే బియ్యం కడిగిన నీళ్ళు, దాంట్లో కొన్ని పోసి ఇదిగో దీనికి నీళ్ళు పెడతాం. ఎందుకంటే మనకి చెట్లు ఎండకు అల్లాడిపోతున్నాయి కదండి. ఇప్పుడు అయితే మనం ఏమి చేయలేము. ఇప్పుడు ఈ లిక్విడ్ ఒక్కటే ఇచ్చుకోవాలి. అందుకే మనం వారానికి ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చినా దాంట్లో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఏదో ఒకటి లిక్విడ్ ఇవ్వాలి. మనం ఇట్లా పోయేది ఏముండదు. ఇది చూడండి, మనం మళ్ళీ నీళ్ళు పోసినా దీంట్లో ఏం కాదు. ఇది చూడండి, ఏమి రాదు. ఇందులో మనకి పోయేది ఏమి ఉండదు. మనం చేసిన చూసే దిగిపోద్ది, 2 రోజులకే దిగిపోద్ది, ఏముండదు. ఎందుకంటే చెట్లకు మనం టానిక్ ఇచ్చినట్టేనండి. మనం బీట్రూట్ తాగితే మనం ఎంత హెల్తీగా ఉంటామో చెట్లు కూడా అంతే. ఇప్పుడు మనకి ఎచ్చని సాల్ట్ వేస్తే కూడా మొక్కలు బాగా పచ్చగా ఉంటాయి. పైన చల్లుకున్న మొదట్లో పోసిన పచ్చగా ఉంటాయి. ఎచ్చని సాల్ట్ లేకపోయినా మనం ఈ బీట్రూట్ జ్యూస్ ఇచ్చుకోవచ్చు. దాంతో అంత సమానం ఉంటుంది, ఎచ్చని సాల్ట్ అంత సమానం ఉంటుంది అన్నట్టు మనకు బీట్రూట్ జ్యూస్ కూడా. బీట్రూట్ జ్యూస్ ఇచ్చుకోవచ్చు. హెల్తీ డ్రింక్ చెట్లకి. మనం ఇప్పుడే ఇట్లా ఉన్నాయండి ఎండలు. రేపు వచ్చేది ఫిబ్రవరి, మార్చిలో అయితే ఇంకా మండిపోతాయి. అందుకే మనం ఇప్పటి నుంచి మొక్కలకి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం మొక్కలకి ఇప్పుడు పైన కూడా చల్లుకోవాలి. చల్లుకుంటేనే బాగుంటుంది. ఇలా చూడండి, మాది ఇది స్టార్ ఫ్రూట్ అండి, పూత వస్తుంది. ఈ చెట్టు కోసం 2 సార్లు నర్సరీ వాళ్ళకాడ మోసపోయామండి. ఏరే మొక్కలు ఇచ్చారు, అవి ఏవో అయినాయి. ఒకసారి సంపంగి అయింది, ఒకసారి స్టారు ఆ పువ్వు అదిగా చెట్టు వచ్చింది. అదేందో స్టార్ పువ్వు, దాని పేరైతే నాకు తెలియదు, అట్లా వచ్చింది. ఇది మొన్న లాస్ట్ మంత్లో తీసుకొచ్చుకున్నాను. ఇంకా సెల్లులో చూసి అసలు ఈ స్టార్ ఫ్రూట్ దీన్ని చూసుకొని తీసుకొచ్చుకున్నానండి. చూడండి, ఇదంతా పువ్వు వస్తుంది, ఇప్పుడే వస్తుంది. ఇట్లా మనం పూలైనా ఇట్లా మన కాయలు కాయాలన్నా, ఇట్లా చెట్లు మనకి బాగా గ్రీన్గా ఉండాలన్నా మనం ఇట్లా ఇచ్చుకోవాలి. ఏదో ఒకటి బీట్రూట్ జ్యూసు, అలోవీరో, లేకపోతే బనాను. ఇది చూడండి, ఇది గుండ్రంగా ఉంటుంది, మస్తు తీయగా ఉంటుంది ఈ పండు అయితే. ఇది కొంచెం పండినా కొంచెం ఒక రకంగా ఉంటుంది. ఇది అంత స్వీట్గా ఉండదు, కొంచెం పుల్లగా అనిపించింది. బాగా నల్లగా పండితే తీపి అనిపించింది. ఇదైతే ఈ గుండ్రంగా ఉండే పండు బాగా స్వీట్ ఉంటుందండి. ఇట్లా మనం ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. మనం కాయలు కాయాలి, మన పూలు పూయాలి అంటే ఏదో ఒకటి మనం ఇచ్చుకోవాలి. ఇది కొంచెం పండిని అని తెంపుకుంటున్నాను. ఎట్లా మనం నీళ్ళు కొట్టుకుంటున్నాం కదా, తెంపుతున్నాం. అయితే తెంపే, ఇంకా కొన్ని ఉండి తర్వాత తెంపుతా. జామ చెట్టు చూడండి,
ఒక కాయ కోసానండి, అదిగా ఊడిపోయింది. కాయ సైజు చూడండి ఎంత ఉందో. ఇక మళ్ళీ 2 పిందెలు 3 పిందెలు పడ్డాయండి. మళ్ళీ ఇట్లా మనం ఈ చెట్లకు కూడా ఇట్లా కొట్టుకోవచ్చు. చెట్లు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. పైన కొట్టుకొని కొంచెం మొదట్లో పోసుకుంటే చెట్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మన చెట్లు బాగుంటాయి. ఇట్లా మనం మొక్కలకి కొట్టుకోవచ్చు, మొదట్లో పోసుకోవచ్చు. అంతేనండి. బాయ్.